మీరు చూస్తున్నారు 99 టీవీ. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు నాతో ఉన్నారు ఒక తీపిని పంచే వ్యక్తి, తీపిని పెంచే వ్యక్తి. తీపిని ఎందుకు పంచుతున్నారు అంటున్నానంటే, ఆలివ్ అనేది ఆల్మోస్ట్ మాకు ఇన్ అండ్ అవుట్ డైలీ ఇది సార్ స్నాక్స్ రూపంలో కానీ, స్వీట్స్ రూపంలో కానీ, స్పెషల్ అకేషన్స్ కానీ, డైలీ రొటీన్ కానీ. ఆలివ్ మిఠాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీ క్వాలిటీ ఏంటి, మీ మార్క్ ఏమిటి అందరికీ తెలిసిందే. కానీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే దొర్రాజు గారు, మీరు డివిఆర్ గారితో కలిసి ఈ మిషన్ 10th క్లాస్, ఇది 10 on 10 పైగా, ఇది 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తూ, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే 10th పాస్ అయితే ఎంత, లేకపోతే ఎంత, పాస్ అవ్వాలా, 10th చదివితేనా, 10thలో అన్ని మార్క్స్ వచ్చేసేస్తేనా, బట్టి పడితే ఎవరికైనా వస్తాయి, ఈ ఎరా కొనసాగుతోంది కదా సార్. ఇట్లాంటి టైంలో ఇంపార్టెన్స్ ఆఫ్ 10th క్లాస్ స్టూడెంట్స్, ఆ 10th అనే దాన్ని ఒక బర్డన్ లాగా, ఇది కాకుండా ఈజీగా దాన్ని తెలివిగా దాటేందుకు మిషన్ 10th క్లాస్ అని ఈ సంవత్సరం, అంటే ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది, చూస్తూనే ఉన్నాం. మోర్ దెన్ 15 years సార్ పైనుంచే జరుగుతుందండి. అంటే 10th క్లాస్ స్కూల్ విద్యార్థులు మేము చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోగలిగే అవకాశం ఉంది. సో ఆ విధంగా డిజైన్ చేసామన్నమాట. అంటే 10వ తరగతి అనేది ప్రతి వ్యక్తికి కానీ వాళ్ళ మొట్టమొదటి సక్సెస్ అనేది చూసే ప్రయత్నం 10th క్లాస్. ఎందుకంటే జీవితంలో అతను ఏ స్థాయి కన్నా ఎదగచ్చు. ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ఒక డాక్టర్ కావచ్చు, ఇంజనీర్, 10th క్లాస్ ముఖ్యం. సో 10th క్లాస్ అనేది వాళ్ళ జీవితంలో ఎదుర్కోబోతున్నటువంటి మొట్టమొదటి ఛాలెంజ్. దాన్ని సక్సెస్ అవ్వగలిగితే వాళ్ళు జీవితకాలం ఆ సక్సెస్ అనేది వాళ్ళకి ఒక కెటలిస్ట్లా పనిచేస్తుంది. సో ఆ అవకాశాల్లో వాళ్ళు పొరపాటు జరగకుండా ఉండడానికి జరిగే ప్రయత్నమే ఈ మిషన్ 10th క్లాస్. సో 10th క్లాస్లో ఒక మనిషి జీవితంలో సక్సెస్ అయ్యాడంటే జీవితకాలం అతను సక్సెస్ వైపు పరిగెడుతూ పోతాడు. అలాగే సక్సెస్ అనేది కూడా ఒక వ్యసనంలాగా మారుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, స్కూల్ ఫస్ట్ అనే కిరీటం వాడి నెత్తి మీద ఉంటుంది. వాడు అదే విద్యార్థి టౌన్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, టౌన్ ఫస్ట్ అనే క్రౌన్ అతని నెత్తి మీద ఉంటుంది. ఒక్కసారి ఆ కిరీటానికి అలవాటు పడితే దాన్ని తీసి కింద పెట్టడానికి అతని మనసు ఒప్పదు. సో దానికోసం అతను ప్రయత్నిస్తూనే ఉంటాడు, పరిగెడుతూనే ఉంటాడు. విజయం అతని వెనకాల పరిగెడుతూ పోతుంది. అందుకని మేము 10వ తరగతి విద్యార్థుల మీద గత 25 సంవత్సరాలుగా ఫోకస్ పెడుతూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మా అదృష్టం కొద్దీ విద్యారంగంలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది లక్షలాది మందికి ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి మా గురువు గారు డివిఆర్ గారు ఈ కార్యక్రమానికి మోడరేటర్గా రావడం అనేది మా అదృష్టం. మేము అడిగిన వెంటనే మా మీదున్న వాత్సల్యంతో అని చెప్పడం కంటే, పేద విద్యార్థులు, ఎక్కడో గ్రామాల్లో ఉన్న విద్యార్థులకి కూడా నా సలహా అందాలి అన్న ఒక కోరికతో ఈ కార్యక్రమానికి వారు ఒప్పుకున్నారు. సో ఆయనకి మా స్వాగతం, సుస్వాగతం. ఇటువంటి గొప్ప యజ్ఞంలో ఆయన భాగస్వామ్యం, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ యజ్ఞంలో మేము కూడా ఒక భాగస్వామి అవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వండర్ఫుల్ సార్. డివిఆర్ గారు నమస్కారం సార్. ఒక 10th క్లాస్ అనేది ఏ విధంగా ఒక మనిషి లైఫ్ మీద ప్రభావం చూపిస్తుందని వారి ఒపీనియన్ రాజుగారు చెప్పడం జరిగింది. బట్ ఎవ్రీ హ్యూమన్ ఇస్ బోర్న్ విత్ ద సేమ్ బ్రెయిన్ అంటారు కదా సార్. అంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను విన్నవే చెప్తున్నాను. సో బట్ ఈ పెరిగే వాతావరణము, వాళ్ళు అర్థం చేసుకునే విధానము, వాళ్ళల్లో పెరిగే కాన్ఫిడెన్సు, తరిగిపోయే కాన్ఫిడెన్సు, ఏ కొన్ని మార్క్స్ డిసైడ్ చేసేవు, సబ్జెక్ట్ అర్థం కాని తరము, అర్థం చేసుకోలేకపోవటము, ఇలా రకరకాల కారణాలు తోడై 10th వచ్చేంత వరకు సబ్జెక్ట్ అర్థమై రాసి మార్కులు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది, బట్టి రాసేవాళ్ళు కొంతమంది,
ఈ బుక్ పక్కన పెట్టి ఇంకో క్వశ్చన్ అడిగితే మీ మీ అనుభవంలో ఎన్నో లక్షల మందిని చూసుంటారు మీరు ఇలా. సో మీరు ఈ మిషన్కి మెంటర్గా ఉండి నడిపించటం అండ్ ఈ జర్నీ ఇది చెప్తూనే నా డౌట్స్ని కూడా క్లారిఫై చేయండి సార్. మా 10th క్లాస్లో స్టూడెంటు పబ్లిక్ ఎగ్జామ్ అప్పటి వరకు ఫేస్ చేయకుండా 13 సంవత్సరాలు చదువుతాడు. ముందు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ టు 10th ఈ 13 సంవత్సరాలు కూడా స్కూల్కి వెళ్తాడు. ఒక్క పబ్లిక్ ఎగ్జామ్ కూడా రాయడు. బై డిఫాల్ట్ ప్రమోట్ అయిపోతాడు. తన యొక్క సక్సెస్ లేదా డిలేడ్ సక్సెస్ కనపడదు. దాంతో 10th క్లాస్కి ఎంటర్ అవుతుంటేనే 13 సంవత్సరాల ప్రెషరు 10th క్లాస్ ఫస్ట్ డేన పడుతుంది. కారణం 10th పొరపాటున తప్పితే 13 తరగతులు తప్పినట్టు, 10th పాస్ అయితే 13 తరగతులు పాస్ అయినట్టు. సో 10thలోకి వస్తుంటే ప్రతి తల్లిదండ్రులు, ప్రతి తల్లి తండ్రి కూడా తన బిడ్డ విద్యావంతుడు అవ్వబోతున్నాడు లేదా విద్యావంతుడు కాకుండా అవ్వబోతున్నాడు అనే ఆందోళనతో స్టూడెంట్ చాలా టెన్షన్ పడుతున్నారు. అందుకొరకు మనము విద్య అనేది పేదవాడు ధనవంతుడు అవ్వటానికి నిచ్చెన, ఈ కాన్సెప్ట్తో నేను చదువుకునే రోజుల్లో బాగా చదువుకోలేదు అనే భావంతో ఈ ఆలివ్ మిఠాయిల దొర్రాజు గారు ఎక్కడెక్కడ ఉన్నటువంటి పిల్లలకి కూడా మనసులో అణిచివేయబడినటువంటి సందేహాలని తీర్చుకోవడానికి ఉచితంగా ఒక ప్రోగ్రాం చేద్దాం. వాళ్ళు ఒక పైసా ఖర్చు పెట్టద్దు, ప్రయాణం చేయకూడదు. వాళ్ళ ఇంట్లోనే అమ్మ, నాన్న, నాయనమ్మ, తాతమ్మ, అమ్మమ్మ అందరూ సిబ్లింగ్స్, చుట్టుపక్కల వాళ్ళు కూర్చుని ఒక పండగ వాతావరణంలో తన మనసులో ఉన్న సందేహాలని, అనుమానాలని పోగొట్టుకోవటానికి రాబోయే మే 4 ఆదివారం సాయంత్రం 5 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి, మొదలు మే 4 ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని జాయిన్ మీటింగ్ అనే దాని మీద పేరు పెడితే వెంటనే 931624438782 అనే నెంబర్ టైప్ చేస్తే బై డిఫాల్ట్ జూమ్లోకి వచ్చేస్తాడు. తన పేరు రివీల్ చేయక్కర్లా, తన మొహం కనపడక్కర్లా, మ్యూట్లోనే ఉంటాడు. చెప్తున్న వాళ్ళు అతను ఇదేమిటి నా డౌటే తీరుస్తున్నాడు ఈయన అనేటువంటి భావం కలిగేటట్టుగా అతను ఆస్వాదిస్తాడు. మోడరేటర్గా మే 4న దీన్ని ప్రారంభించి ఆ తర్వాత నుంచి నేను ఉపన్యాసాలు చెప్పనమ్మా. ప్రతి ఆదివారం ప్రపంచంలో నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప లాయర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతులు, రచయితలు వీళ్ళందరూ కూడా వారానికి ఒకరు, అంటే ఇవాళ జూమ్ మీటింగ్ అయిపోతుంటే రాబోయే ఆదివారం సాయంత్రం 5 గంటలకి రాబోయే వ్యక్తి వారి యొక్క ప్రాధాన్యత ముందే చెప్పడంతో ఈ స్టూడెంట్సు, పేరెంట్సు, బంధువులు అందరూ కూడా క్వశ్చన్స్ రాసుకుని మానసికంగా ప్రిపేర్ అయి ఉండేటప్పటికీ ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్గా ఇది డిజైన్ చేసుకుని ఈ 99 టీవీ ద్వారా ప్రేక్షకులందరినీ కోరేది ఏంటంటే దీనిలో ఏ విధమైనటువంటి స్వలాభాపేక్ష లేదు. ఆలివ్ మిఠాయి దొర్రాజు గారు నేను విద్యకి ఏదైనా చెయ్యాలి అనే ఒకే ఒక సత్సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని మా 14 సంవత్సరాల నుంచి బందరు పూర్వ విద్యార్థుల అపురూప కలయిక ద్వారా బందరు ప్రభుత్వ పాఠశాలల్లో 10thలో అత్యధిక మార్కులు వస్తున్న పిల్లలకి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ అమ్మ నాన్న బిడ్డ కలిసి బెజవాడ నుంచి హైదరాబాద్ విమానంలో తీసుకొచ్చి వాళ్ళని బస్సు ఎక్కించి ఊళ్ళో ఉన్న టోటల్ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐఎస్బి, IIIT, IIT, బిట్స్ ఇవన్నీ చూపించి వాళ్ళలో ఆశని కల్పించి
ఆత్మవిశ్వాసం అనే ఆయుధాన్ని, ఆస్తిని, ఆభరణాన్ని వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ కాడ దింపుతున్నారు. ఇప్పుడు ఏమనిపించిందంటే 10th పరీక్షలు అయిపోయిన తర్వాత మేధావుల్నే మనం తీస్తున్నామేంటి, 10thలోకి ఎంటర్ అవుతున్న వాళ్ళనే మేధావులుగా మార్చుదాం, ఎక్కువ మందికి ఆశని కల్పిద్దాం, ఎక్కువ మందికి సిస్టమాటిక్, సైంటిఫిక్, స్ట్రాటజిక్ స్టడీ. అంటే డోంట్ సెర్చ్ ఫర్ ఏ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ వేర్ దేర్ ఇస్ నో క్యాట్. ఊరికే మనం చదువుకుంటూ పోకుండా స్ట్రాటజీ, ఒక రోజు టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఒక వారానికి ప్లాన్ ఏంటి, ఒక నెలకి ప్లాన్ ఏంటి, నీ యొక్క అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, నీలో ఉన్న బలహీనతలు ఏంటి, బలాలేంటి. ప్రతి స్టూడెంట్కి ప్లానింగ్ వేరు, ప్రతి స్టూడెంట్కి స్ట్రాటజీ వేరు. ఆ రకంగా 10th క్లాస్ మొదలవుతున్న పిల్లలకి, అంటే మే 4 సెలవులు కదా, సెలవులు కాబట్టే మొదలు. మే 4 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 9th నుంచి 10thకి వచ్చే పిల్లలకి స్కూళ్ళు లేవు. సో 24 గంటలు ఖాళీగా ఉంటాడు. సాయంత్రం 5ంటికి ఒక పండగలాగా నేర్చుకుంటే స్కూలు తెరిచిన తర్వాత అలవాటైపోతుంది. సాయంత్రం 5ంటికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ ఎదురు చూసి నోట్స్ రాసుకుంటారు పిల్లలు. మనం చెప్తున్నప్పుడు ఉపయోగపడే మాటలు కదా, ప్లాన్ ఇస్తున్నాం. ఇలా కొన్ని వారాలు చెప్పి తల్లిదండ్రుల్ని ఏ రకంగా టెన్షన్ లేకుండా ఉంచాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏ ఇంట్లో అయినా సరే తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారంటే పిల్లల చదువు వల్ల. పిల్లలు బాగా చదువుకుంటుంటే తల్లిదండ్రుల ఆనందం, పిల్లలు చదువులో కొంత ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని ఏమీ అనలేక వీళ్ళిద్దరూ బాధపడుతూ ఆ వాతావరణంలో నుంచి ఆహ్లాదకరమైనటువంటి కుటుంబ వాతావరణం రావడానికి ఈ ఆలివ్ మిషన్ 10th క్లాస్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానమ్మా. డివిఆర్ గారు, దట్ వాజ్ స్పెక్టాక్యులర్ అని అనొచ్చు. అలా వింటూ ఉండిపోయాను. ఇంటర్వ్యూకి ముందు రాజు గారు మీరు మాట్లాడుతుంటే ఆయన వినాలనిపిస్తుందని ఎందుకన్నారో మీరు మాట్లాడిన తర్వాత వింటుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. సార్, వారు చెప్పినప్పుడు ఒక ఆస్పెక్ట్ చెప్పారు సార్, నాలో ఉన్న క్యూరియస్ సెల్ఫ్ అడగాలనుకుంటుంది. చదువుకునేటప్పుడు మీరు సరిగ్గా చదువుకోలేకపోయాను అన్న మీ ఆలోచన, ఆ దృక్పథంగా ఆయన. సార్, నేను ఒక మామూలు ఆడియన్స్గా అడుగుతున్నాను. మీరు ఒక బ్రాండ్, అంటే మీ టీం ద్వారా కానివ్వండి, అది ఎస్టాబ్లిష్ చేసి ఇంత ముందుకి తీసుకొచ్చారు కదా. బట్ మీరు 10th చదువుకోవడం, 10th క్లాస్ ఈ 13, 14, 15 ఇయర్స్, 16 ఇయర్స్ పిల్లల మైండ్ సెట్ డెవలప్ చేయటం, కరెక్ట్ వేలో స్ట్రాటజిక్గా, ప్లానింగ్గా, సరి అయిన మార్గంలో నడిపించడం, ఇంత ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ 10th పై ఫోకస్ పెట్టడం ఏంటనేది నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మేము చదువుకునేటప్పుడు అంత బాగా చదువుకోలేదమ్మా. కానీ చెప్పడానికి చాలా గట్స్ కావాలి సార్. అదేం లేదు, నిజమే. మమ్మల్ని ఎవడన్నా అడిగాడంటే ఎరా అయిపోయిందని అడిగేవాడు. అంటే ఏంటి 10th క్లాస్ అయిపోయిందని అడిగేవాడు. ఇప్పుడు ఆ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ గురించి అప్పుడు మాట్లాడుకున్నాం, కానీ మా బ్యాచ్ అలాగే ఉంటుంది, మేము అట్టాగే ఉండేవాళ్ళం. మమ్మల్ని అలాగే అడిగేవాళ్ళు ఎవరన్నా కూడా. అలాగే మా 10th క్లాస్ అప్పుడు అలాగే ఉండేది. మాకంత ఎడ్యుకేషన్ ఎవరైతే నాతో పాటు బాగా చదువుకున్నారో వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్ళి, దేశ విదేశాలకు వెళ్ళి బాగా స్థిరపడి వాళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను బాగా చదువుకుంటే బాగుండేది. చదువుకోకపోవడం వల్ల ఏం కోల్పోయాననేది నాకు బాగా తెలుసు, చెప్పలేను. బట్ నేను చదువుకోలేకపోవడం వల్ల నేను ఏం కోల్పోయాననేది జీవితకాలం నాకు అది వెంటాడుతూనే ఉంటుంది. సో అనుకునేవాడిని అప్పటి నుంచి. సో మనం బాగా చదువుకోలేదు, భావితరాలకి చదువు పట్ల దాని ఇంపార్టెన్స్ తెలవక ఆ ఏజ్లో డిస్టర్బ్ అవుతారు. ఆ ఏజ్ కనుక కరెక్ట్గా వాళ్ళు ఫోకస్ పెట్టగలిగితే లైఫ్లో సక్సెస్ అవుతూ వెళ్ళిపోతారు. అది చాలా చాలా క్రూషియల్ ఏజ్ ఆ 15 years 10th క్లాస్. అది గనక సరిగ్గా గైడెన్స్ లేక చాలామంది మేడం, అంటే ఎందుకు చెప్తున్నానంటే డివిఆర్ గారిని తీసుకొచ్చి ఈ రోజున మేము జూమ్లో కూర్చోబెట్టి ఆయన ప్రోగ్రాం మేము అంతో పాటు ఉన్నామంటే అది అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన యొక్క సలహాలు విని కొన్ని వేల మంది విదేశాల్లో స్థిరపడ్డారు, బాగా చదువుకొని
వాళ్ళ పిల్లలకి ఈ రోజుకి గైడెన్స్ కావాలంటే సార్కే డివిఆర్ గారికి ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. అంతటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి యొక్క సలహాల్ని ఎక్కడో ఆదిలాబాద్లో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న వ్యక్తికి, శ్రీకాకుళంలో ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఉన్న పేద వ్యక్తికి కూడా ఆయన సలహా అందడం ద్వారా సరైన మార్గంలో అతను నడిచే అవకాశం ఉంటుందని ఒకే ఒక స్వార్థంతో ఈ కార్యక్రమం పెట్టాం. ఇంత నిస్వార్థంగా చేస్తూ స్వార్థం అంటారు ఏమిటి సార్? అదే స్వార్థం మేడం. బాగా చదువుకోవాలి, పిల్లలకి నాణ్యమైన సలహా అందాలి, నాణ్యమైనటువంటి సలహా అందాలి. ఆ సలహా ద్వారా వాళ్ళు ఒక సన్మార్గంలో ప్రయాణించడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. స్పందన కూడా చాలా బాగుంది. వింటున్న వాళ్ళందరికీ కూడా ఇది కొత్తగా ఉంది. అవును సార్, కొత్తగా ఉంది. మిషన్ 10th క్లాస్ ఏంటని అడుగుతున్నారు. ఎస్, మిషన్ 10th క్లాస్ అనేది ఇది ఒక కొత్త ప్రయోగమే. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది గొప్ప మార్గదర్శకం కానుంది. వాళ్ళకి మరింత సునాయాసంగా ఇంట్లో కూర్చొని సరిగ్గా ప్రతి ఆదివారం 5 గంటలకి ఈ కార్యక్రమంలోకి రావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని, అనుభవాల్ని, సూచనల్ని, సలహాల్ని చాలా సరళంగా, సునాయాసంగా పొందగలిగే అవకాశం ఈ కార్యక్రమంలో ఉంది. అది కూడా పూర్తి ఉచితంగా. అలాగే ఇందులో చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోలేమో, మా డేటా ఏమైపోతుందనే భయం ఎవ్వరికి వద్దు. ఎవ్వరూ రిజిస్ట్రేషన్ కాక్కర్లేదు. డైరెక్ట్గా జూమ్ లింక్లోకి రండి, ఆ కార్యక్రమాన్ని మీరు చూడండి. ఒక వారం, 2 వారాలు, 3 వారాలు చూస్తూ పోతే దాని యొక్క స్వీట్నెస్ తెలుస్తుంది. అండ్ అగైన్ పిల్లల ఆకాంక్షలు ఏంటో పెద్దలు కూడా పాల్గొనడం ద్వారా వాళ్ళు వినొచ్చు. అలాగే పిల్లల యొక్క ఆశలకి, ఆశయాలకి అనుకూలంగా పెద్దలు ఎలా ప్రవర్తించాలి, ఎలా పిల్లలకి సపోర్ట్ చేయాలి అనేది కూడా ఈ కార్యక్రమంలో ముచ్చటించబోతున్నాం. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీకి సిద్ధం చేస్తున్నాం మనం. మిషన్ 10th క్లాస్ కోసం కేవలం 9th నుంచి 10th వచ్చే స్టూడెంట్స్ని మాత్రం కాదు, ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ. నేను చూస్తున్నానండి, కొంతమంది నాకు తెలిసిన రేపల్లిలో ఒక టీచర్ ఉన్నారు, వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ పిల్లోడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ సెలవు పెట్టేశారు. సెలవు పెట్టేసి వాళ్ళ పిల్లోడిని చదివించడానికి వాళ్ళు టైం కేటాయించారు. వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి డే అండ్ నైట్ ఫాదర్ సెలవు పెట్టి వచ్చి చదివించారు. నాకు అప్పుడు తెలిసింది నిజంగా ఒక చిల్డ్రన్ని మంచి చదువు చెప్పించడం కోసం ఆ పేరెంట్స్ పడిన తపన నాకు ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ అండి. మిషన్ 10th క్లాస్కి సంబంధించి ఇంకొక కొన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కూడా తెలిసిన ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ కార్పొరేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఇలా మాట్లాడట్లేదు, కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివి 10 on 10 ఏదైతే ఆ GPA అంటారు కదా సార్, అది తెచ్చుకున్న పిల్లలకి మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం అండ్ ఆ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఆ నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ వాళ్ళు చదువుకుందుకు, ఎందుకంటే ఇప్పుడు ఆర్థికంగా కూడా అవసరం ఏర్పడిపోయింది చదువుకోవడానికి, ముందుకెళ్ళటానికి. ఈ ప్రభుత్వ పాఠశాలల మీద కాన్సన్ట్రేట్ చేయటానికి మీ విజన్ అండ్ మీ విజన్, మీతో మొదలు పెడదాం. మీ విజన్ చెప్పండి డివిఆర్. మా స్టూడెంటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ అయ్యో నేను పెద్ద పెద్ద విద్యాసంస్థలు చదువుకోలేకపోతున్నాను, నా పేదరికం కదా కారణం, నేనే కనుక గొప్పవాళ్ళ ఇంట్లో పుడితే నేను అక్కడ చదువుకునేవాడిని కదా, ఆత్మ న్యూనతాభావంతో ఆశ తగ్గి క్షోభిస్తున్నటువంటి ఈ పిల్లలకి ఆశని కల్పించాలి. అంటే పేదరికం అనేది గొప్పవాళ్ళు అవటానికి అవరోధం కాదు. అంతేకాకుండా విద్యా సంస్థల వల్ల విద్యార్థులు గొప్పవాళ్ళు ఎవరు, విద్యార్థుల వల్ల విద్యా సంస్థలు గొప్ప అవుతాయి. నన్ను మంచి టీచర్ అంటానికి కారణం మంచి స్టూడెంట్స్కి టీచర్ అవ్వటం, లేకపోతే నేను మంచి టీచర్ని అవ్వను. ఆ విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలని మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకి ప్రోత్సాహకంగా 10/10 లేదా IIITలో సీటు
లేదా ఆ టౌన్లో బెస్ట్ మార్కు మరియు ఆ స్కూల్లో బెస్ట్ మార్కు, ఇంత కేటగిరీలు చేసి వాళ్ళందరికీ 10/10 లేదా IIITలో సీటు లేదా టౌన్లో అత్యధిక మార్కులు వచ్చిన ఈక్వల్ స్టూడెంట్స్ అయితే చెరొక 1,00,000, ఆ స్కూల్లో టాప్ 10 మార్క్స్ వస్తే 10,000 రూపీసు, వాళ్ళకి సన్మానం, వాళ్ళ తల్లిదండ్రులకి శాలువా కప్పి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలకి ఆత్మవిశ్వాసాన్ని, ఆశని కల్పించాలి. వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వబోతున్నారు అనేటువంటి భావాన్ని వాళ్ళకి కలగచెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యం, ఇందాక మీరు అడిగారే దొర్రాజు గారిని, నువ్వు 10th క్లాస్ చిన్నప్పుడు చదువుకోవటం తక్కువ అట్లా అంటున్నావు. దానికి చదువుకునే వయసులో చదువుకోకుండా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అయ్యో నేను చదువుకోలేకపోయానే అని బాధపడితే వెనక్కి వెళ్ళరు. అదే 10th క్లాస్లోనే గనక మెల్లగా చదువు మీద కోరిక కలిగిస్తే, అమ్మా చదువుకుంటూ గొప్పవాళ్ళు అవుతున్న పిల్లలకి మనం ఎందుకు, చదువుకోవాలనే కోరిక ఇంకా కలగల. అలాంటి పిల్లల్ని చదివించి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్ళటానికే ఆలివ్ మిషన్ 10th క్లాస్. వండర్ఫుల్ మిషన్ సార్. కానీ నాకు అనిపిస్తోంది సార్, ఈ మిషన్ 9th నుంచి 10th పాస్ అంటే 10th వెళ్ళే పిల్లలకి మాత్రం కాదు, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, ఆ ఇంటెన్సిటీ చూస్తే 3rd, 4th క్లాస్లోంచి పిల్లలకి కూడా ఇది ఇంపార్టెన్స్ తెలియాలి సార్. పేరెంట్స్ జాయిన్ అవ్వాలని విద్యారంగంలో ఉన్న ఎవరైనా కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చండి. ఓకే, దీంట్లో మెయిన్ ఫోకస్ 10th మీద, మెయిన్ ఫోకస్ 10th మీదే పెడతాం. మేము చేసుకుంటూ వచ్చిన ప్రోగ్రామ్ కూడా అదే. ఇది మిషన్ 10/10 అని ఒక ప్రోగ్రామ్ చేసాం కూకట్పల్లిలో. దాదాపు ఇది 5వ సంవత్సరం అండి. 10 out of 10 ఎవరు వస్తే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చాం. అంటే 14 స్కూల్స్ అడాప్ట్ చేసుకొని 14 స్కూల్స్లో మిషన్ 10/10 అని ప్రోగ్రామ్ చేసాం. ఎలా చేసామంటే ప్రతి స్కూల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి 10 మందిని సెలెక్ట్ చేసి 140 మందిని మిషన్ 10/10 స్కీమ్లో పెట్టాం. వాళ్ళందరికీ ఒక అవకాశం ఇచ్చాం. మీరు ఎవరైనా సరే 10 out of 10 తెచ్చుకుంటే ₹1,00,000 ఇస్తామని. అద్భుతమైన స్పందన వచ్చింది. మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టకముందు 10 out of 10 వచ్చేవాళ్ళు అక్కడ కేవలం 10 లోపుల సంఖ్య ఉండేది. ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టి 5 ఏళ్ళు చేసుకుంటూ వచ్చామో అది 80-90 మందికి పెరిగిపోయింది. అంటే ఇక్కడ ఇచ్చేది మనం ఒకరికో ఇద్దరికో ₹1,00,000 ఉండొచ్చు, బట్ 9 and above వచ్చే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల అది నిజమైన సక్సెస్. ఇది కాదు సక్సెస్. ₹1,00,000 2,00,000 తీసుకున్న సక్సెస్ కాదు. ఈ సక్సెస్ కోసం ప్రయత్నించిన ప్రతి ఒక్కడు జీవితకాలం సక్సెస్ అయిపోతాడు. ఆ ప్రయత్నం అలాగే మచిలీపట్నంలో గత 14 సంవత్సరాలుగా చేస్తున్నాం ఈ ప్రోగ్రాం. ఎంతోమంది, ఇది కేవలం ప్రభుత్వ విద్యార్థులకే చేసామండి ఈ ప్రోగ్రాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎంతోమంది, ఒక సోడాలు అమ్ముకునే వాళ్ళ పాపకి వచ్చింది, ఒక చేపలు పట్టుకునే వాళ్ళ బాబుకి వచ్చింది. అట్లా ఎంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒక కూలి వాళ్ళ పాపకు వచ్చింది. ఇట్లా ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు దీని ద్వారా బెనిఫిట్ పొందారు. ప్లస్ ఈ ప్రయత్నంలో అనేక మంది 9 and above దాటేశారు. అది మా రియల్ సక్సెస్. అంటే వాళ్ళ జీవితకాలంలో సక్సెస్ అనేదానికి అలవాటు పడిపోతారు. వండర్ఫుల్ సార్. సక్సెస్ అన్న మాట వస్తే నాకు ఇది కూడా, నేను 10th క్లాస్ చదివిన రోజులు ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి. అప్పుడు కూడా ఎక్కువ న్యూస్లో 10thలో ఇంత పర్సంటేజ్ వచ్చింది, రాసిన వారింత, పాస్ అయిన వారింత. గవర్నమెంట్ విద్యార్థుల్లో అంటే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థుల్లో పాస్ అయిన వాళ్ళ సంఖ్య ఇది. అంటే ఇంత కష్టపడి ఈ మామూలు స్కూల్స్లో ట్యూషన్లు పెట్టించుకుని చదవడానికి ఇబ్బంది పడుతుంటాను సార్. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినప్పటికీ నేను ట్యూషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది 10th క్లాస్లో. కానీ నేను వేరే వాళ్ళని చూశాను, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ రోజువారీ పనులకు వెళ్ళేసి వచ్చి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ చదువుతూ కూడా అవలీలగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళ సంఖ్య ఎంతో బ్రహ్మాండంగా ఉంటారండి. ఇంకొక విషయం చెప్తానండి, అంటే ఇది రాంగో రైటో నాకు తెలియదండి. నేను గవర్నమెంట్ స్కూల్స్ని స్టేట్ వైడ్గా అబ్జర్వ్ చేస్తుంటానండి. చాలామంది పిల్లలు, పేరెంట్స్ చాలామంది మగపిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు, ఆడపిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. మీ ఏ గవర్నమెంట్ స్కూల్ కన్నా వెళ్ళండి,
ఆడపిల్లలు ఎక్కువ ఉంటారు. ఇది కూడా చాలా బాధ కలిగించే విషయం అయినప్పటికీ కూడా ఇలా ఉంది. కానీ మీరు మిషన్ 10th క్లాస్ ద్వారా నేను ఇప్పటికీ చూస్తున్నాను సార్. ఇందాక ఒక అమ్మాయి మొమెంటో అందుకుంటుంటే నేను వాళ్ళ మదర్ యొక్క ఆనందాన్ని గమనించాను. మదర్ ఏంటి మేడం, మదరు ఫాదరు ఆ పిల్లోడిని మేము విమానంలో తీసుకొస్తాం. అవును, అదే చెప్తున్నాం కదా. గన్నవరం నుంచి హైదరాబాద్కి ఎయిర్పోర్ట్లో తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో వాళ్ళందరికీ దండలు వేస్తాం. మా టీం వెళ్ళి వాళ్ళకి దండలు వేస్తారు, వాళ్ళకి షాళ్ళు కప్పుతారు, ఎయిర్పోర్ట్లో ఘనంగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళని నగరంలో ఉన్న అన్ని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకి తిప్పి అన్ని చోట్ల గిఫ్ట్లు ఇప్పించి వాళ్ళకి చివరిగా ఐఎస్బిలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో భోజనం పెట్టి ఐఎస్బి చూపించి వాళ్ళని జాగ్రత్తగా ఈ క్యాష్ రివార్డ్స్ ఇచ్చి ఊరు పంపిస్తాం. అంటే ఎందుకు పంపిస్తామంటే వీళ్ళు ఒక్కరికే ఇన్స్పిరేషన్ కాదు, వీళ్ళు తీసుకెళ్లే వీడియోలు ఫోటోలు అన్నీ చూసి నెక్స్ట్ జనరేషను నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళకి కూడా ఇన్స్పైర్ అవుతారనే ప్రయత్నం ఇది. సో అలాగే వీళ్ళు వెళ్ళి మాట్లాడతారు, ఇది మేము పలానా సాఫ్ట్వేర్ కంపెనీ చూసాం, ఇంత మంచి ఆఫీసులు ఉన్నాయి, అలాగే పలానా ఐఎస్బికి వెళ్ళాం. ఆ క్లాసులు ఐఎస్బి అనేది ఒక డ్రీమ్ చూడడానికి మేడం. అవును సార్, అవును, చేయడానికి కాదు. ఐఎస్బి కేవలం చూడడంలోనే ఒక డ్రీమ్, అది అదృష్టం. నాకు 57 తర్వాత నాకు చూసే అదృష్టం దొరికింది. కానీ మా విద్యార్థులకి 15 ఏళ్ళకే వాళ్ళని తీసుకెళ్ళి ఐఎస్బి చూపిస్తున్నాం. ఒక గొప్ప ఇన్స్పిరేషన్. జీవితంలో బాగా చదువుకుంటే ఏ స్థాయి అవకాశాలు ఉన్నాయనేది తెలిసే ప్రయత్నం. సో ఎక్సలెంట్ ఇన్స్పిరేషన్ వస్తుందండి. దానివల్ల మంచి ఫలితాలను మేము మా ఊర్లో చూసాం, కూకట్పల్లిలో చూసాం. అదే అండి, ఇప్పుడు ఇంకా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ ప్రయత్నం వల్ల, ఈ మిషన్ 10th క్లాస్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10th క్లాస్ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో బాగా చదువుకొని తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ఇనుమడింపచేసే ప్రయత్నం కూడా ఇది. సార్ ప్లీజ్ అలవ్ మీ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ సార్. ఒక జీవితంలో ఇంతమంది స్టూడెంట్స్ని మీరు తయారు చేసి ప్రయాణించారు వాళ్ళతోటి. విద్య వల్ల వచ్చే విజ్ఞానం విద్వత్తు శాతం ఎంత సార్? జీవితం నేర్పించే పాఠాల వల్ల వచ్చే జ్ఞానం విద్వత్తు శాతం ఎంత సార్? చాలా చక్కటి క్వశ్చన్ మేడం. ఫస్ట్ పాయింట్, చదువు మార్కులు తయారు చేసే యంత్రాలుగా మనుషుల్ని మార్చడానికి కాదు, అలాగే భవిష్యత్తులో డబ్బులు సంపాదించే యంత్రాలను తయారు చేయడానికి కాదు. చదువు అనేది సేవ చేసే మనస్తత్వాన్ని పెంచడానికి, ఇతరులకి హృదయ స్పందన, ఇతరుల కష్టసుఖాల్లో ఎంపథెటిక్గా ఉండేటువంటి, వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టి వాళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకునే యాటిట్యూడ్ని పెంచేదే విజ్ఞానం. మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో అసలు మా ఉద్దేశం, పిల్లలు ఎక్కువ మంది మన తెలుగు రాష్ట్రాల్లో ఐఐటియన్స్ డాక్టర్స్ అవ్వాలి. తద్వారా భాషని అశ్రద్ధ చేస్తూ లెక్కలు సైన్స్ ఎక్కువ చదువుతున్నారు, సోషల్ స్టడీస్ తక్కువ చదువుతున్నారు. సో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశమైనటువంటి ఈ గ్లోబులో 10 సంవత్సరాల తర్వాత ఏ రకంగా మారుతుంది అనేది ప్రస్తుతం 10th క్లాస్ చదువుకుంటున్న పిల్లలకి మనం దిశానిర్దేశకం చేయాలి. వాళ్ళకి ఈ రకమైనటువంటి మార్పులు వస్తున్న మల్టీ టాలెంటెడ్ చైల్డ్గా మార్చాలి. చైల్డ్ మస్ట్ గ్రో లైక్ ఏ బుష్, నాట్ లైక్ ఏ లాగ్. ఇది ఇక్కడ స్లోగన్ మాది. చైల్డ్ మస్ట్ గ్రో లైక్ ఎ బుష్, నాట్ లైక్ ఏ లాగ్. నాకు మ్యాథ్స్ సైన్స్ చాలా వచ్చు కాదు, నాకు అన్నీ వచ్చు, నేను ఏదైనా చేస్తా, ఇది ఒకటే చేస్తా కాదు. సడన్గా నువ్వు చేస్తున్నటువంటి నైపుణ్యానికి విలువ తగ్గింది, మరో నైపుణ్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడే మనస్తత్వం నేర్చుకోవటానికే చదువు. లెర్నింగ్ స్కిల్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళు నిజమైన లీడర్. ఈ లెర్నింగ్ లేకుండా నాకు వచ్చిన దాంతోనే జీవితాంతం బతుకుతాను, వాళ్ళు సూడో లీడర్స్. సో మేము ఈ ప్రోగ్రాం పెట్టడంలో ఉద్దేశం మరొక తడవ మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాం. 10th క్లాసులో అత్యధిక మార్కులు తెచ్చుకునేందుకు ప్రోత్సహించటం కాదు. 10th క్లాసు పుస్తకాలు చదువుకునేటప్పుడు అర్థం చేసుకుంటూ ఇది ఇలా ఎందుకు జరగాలి, జరగకపోతే ఏమవుతుంది ప్రశ్నించుకుంటూ ఒక విశ్లేషణాత్మకమైనటువంటి చదువు చదవటం చేత సృజనాత్మకత పెరగాలి, క్రియేటివిటీ పెరగాలి. రాబోయే క్వశ్చన్ పేపర్లు పాత రకంగా ఉండబోవటల్లా
క్వశ్చన్స్ కొత్తవి వస్తున్నాయి. గత 4 సంవత్సరాల్లో అడిగిన క్వశ్చన్స్ కాకుండా కొత్త క్వశ్చన్ పేపర్లు అచ్చవబోతున్నాయి. ఆ క్వశ్చన్ చదువుకొని ఆన్సర్ సృష్టించే నైపుణ్యాన్ని నేర్పటానికే మనం నేర్పుతున్నాం పిల్లలకి. మరొక్కతరో మళ్ళీ చెప్తున్నాను మేడం, 10th క్లాసు స్టూడెంట్స్కి మీరు ఇందాక అన్నట్టు 8th క్లాసు 9th క్లాస్ వాళ్ళు కూడా కూర్చోవాలి సార్ ఎర్లీగా. ప్లస్ వాళ్ళకి మనం ఒక 15 వారాల పాటు ఈ 10th క్లాస్ ఎలా చదవాలి స్ట్రాటజీ చెప్పి వెంటనే వాళ్ళకి ఇంటర్మీడియట్లో నువ్వు ఏ గ్రూప్ తీసుకుంటే ఏమవుతావు, గోల్ అనేది ఉన్నప్పుడు అబ్దుల్ కలాం చెప్పారు, థింక్ హై, ఎయిమ్ హై. అంత ఏం చేస్తే ఇక్కడికి వెళ్తావు, ఏం చేస్తే ఇక్కడికి వెళ్తావు. సో వాళ్ళకి మనం నేర్పాలి, నాన్న నువ్వు 10th చదువుకున్న తర్వాత ఈ గ్రూప్ తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ గ్రూప్ తీసుకుంటే ఎలా ఉంటుంది, అది నేర్పి వాళ్ళకి ఆశని కల్పించి వాళ్ళకి ఒక గోల్ సెట్ చేస్తూ. డే స్కాలర్గా చదువుకునే ప్రతివాడు అనుకుంటాడు తెలుసమ్మా, హాస్టల్లో చదువుకుంటే గొప్ప అయిపోవాడి అమ్మ, హాస్టల్లో చదువుకునేవాడు ఏమనుకుంటాడు తెలుసా, అబ్బా డే స్కాలర్గా ఉంటే. సో ఎప్పుడూ కూడా తను చదువుకుంటున్న దానికంటే డిఫరెంట్గా బాగుంటుందేమో అనుకుంటాడు. నేను గత జన్మలో చేసుకున్న పాపాల వల్ల నాకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది. ఇవన్నీ కూడా ఈ ఆలోచనలు. అన్నిటికంటే ముఖ్యంగా మీతో విన్నవించుకుంటోంది, దేర్ ఈజ్ నో రిప్లేస్మెంట్ ఫర్ క్లాస్ రూమ్ టీచర్. వీళ్ళ క్లాస్ రూమ్లో చదువు చెప్తున్న టీచర్ల కంటే బెటర్ కౌన్సిలర్స్ మేము ఎవరిని తేలేం. కానీ ప్రతిరోజు కనపడుతున్నటువంటి మాస్టర్ చెప్పే మాటల కన్నా జన్మలో ఒక తడవే కనపడేటువంటి వ్యక్తి చెప్పే మాటలకి కొంచెం ఇంట్రెస్ట్గా వింటారు. ఆ మాటలను యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. పెరటి వైద్యం పనిచేయదు, పక్క వాళ్ళ వైద్యం పనిచేస్తుంది అంటారే, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ క్లాస్కి వెళ్ళి చదువు చెప్తున్న టీచర్ కంటే బెటర్ కౌన్సిలర్స్ని ఎవరూ తేలేరు. ద బెస్ట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కౌన్సిలర్, బట్ బెస్ట్ కౌన్సిలర్ నీడ్ నాట్ బి బెస్ట్ టీచర్. అందుమూలాన మనము ఇతరుల ద్వారా వాళ్ళకి చెప్పిస్తూ వాళ్ళు డెవలప్ అవటానికి ప్రయత్నం అమ్మ. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది అయినా చేరచ్చు. వండర్ఫుల్ సార్. అయితే ఇప్పుడు ఈ ఎరాలో 8th, 9th, 10th ఎస్పెషల్లీ ఉన్న పిల్లలకి సీరియస్నెస్, చదువు పట్ల దృష్టి, ఎందుకు చదువుకోవాలి, డీవియేషన్స్ చాలా ఉన్నాయి, ఎలా చదువుకోవాలి. ఈ 3-4 ఏళ్ల క్రిందట మనల్ని ఆవహించిన మహమ్మారి తాలూకా నెగిటివిటీస్ ఇప్పుడు 10th రాసే పిల్లల మీద హై లెవెల్లో ఉన్నాయి. 2-3 ఏళ్ళు ఇంటికే పరిమితం అయిపోయి కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ చదవటం వల్ల చాలా ఇంకా నేను అది చెప్పలేను, మీరే నాకు ఇంకా ఎక్కువ చెప్తారు. మా చదువుల్లో మా కాలంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉందండి. మేము ఎంత 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదివి బీకామ్ వరకు చదువుకున్నాం. అంటే చాలామంది ఇలా ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి అలా లేదు. వేగం పెరిగింది, అవకాశాలు పెరిగినాయి, ఎక్కువ వర్టికల్స్ ఎక్కువ వచ్చేసినాయి, ఆప్షన్స్ ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లోడు నువ్వేమవుతావు అంటే నేను హాలీవుడ్లో డైరెక్టర్ కోర్స్ చదువుతానండి అంటాడు. అంటే అప్పుడే అతని మెదడులో హాలీవుడ్లో ఒక డైరెక్టర్ కోర్స్ ఉంది, డైరెక్టర్ కోర్స్కి ఇది కావాలనేది మైండ్లో పడిపోయింది. సో చాయిసెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ చాయిసెస్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎక్కువ వర్టికల్స్ కనిపిస్తున్నాయి. మా అప్పుడేముంది, అయితే ఎంపీసీ లేకపోతే బైపీసీ చేరేవాళ్ళు అంతే. ఇప్పుడు అట్లా కాదు కదా, చాయిస్ ఎక్కువ కనిపిస్తుంది. సో వాటిలన్నిటిలో ఏ దారిలో వెళ్తే ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు 100 మంది వెళ్తే 90 మంది సక్సెస్ అవ్వగలిగే రూట్ ఏది, 100 మంది వెళ్తే 50 మంది సక్సెస్ అయ్యే రూట్ ఏది, 100 మంది వెళ్తే ఒకడు సక్సెస్ అయ్యే రూట్ ఏది, ఇవి చూస్ చేసుకోవడంలో పిల్లలకి గొప్పగా అవగాహన ఉండదు. దాన్ని కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలి. మిత్స్కి రియాలిటీకి మీరు ఒక బ్యారియర్ గా ఉంటుంది మిషన్ 10th క్లాస్ అనే అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్. దీంట్లో నీకు నిష్ణాతులైన వాళ్ళు వచ్చే సలహా చెప్తాడు, ఎవడో నాబోటోడి సలహా చెప్తే అది వేస్ట్. నిష్ణాతులైన వచ్చినట్టే సలహా చెప్తారు. వాళ్ళ సలహాలు విని ఈ సలహా ఎవరి కోసం పెడుతున్నాము, నగరాల్లో ఉండేవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళని కలవగలిగే అవకాశం ఉన్న వాళ్ళకి పెద్ద కష్టం కాదు. కానీ ఎక్కడో విలేజ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా నాణ్యమైన
విలువైన సమాచారాన్ని తీసుకునే ప్రయత్నమే ఈ మిషన్ 10th క్లాస్. వండర్ఫుల్ సార్. సో డియర్ స్టూడెంట్స్, ఒకరికి రీజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరు క్రియేటివ్గా ఉండొచ్చు, ఇంకొకరు భాష మీద ప్రావీణ్యం ఉండొచ్చు, ఇంకొకరు సైన్స్లో ఇంకా మునిగి తేలి మళ్ళీ మునగాలి అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకరు గణితం మ్యాథ్స్లో పాండిత్యం ఉండొచ్చు, ఇంకొకరికి ఇవన్నీ మేనేజ్ చేసే స్కిల్ ఉండొచ్చు. బట్ మనలో ఏ స్కిల్ ఉంది అని అట్లీస్ట్ ఒక 15, 16, 14 ఇయర్స్ ఈ పిల్లలకి అండ్ ఎక్స్పోజర్ అంతగా లేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగిన, టెక్నాలజీ ఈజ్ నాట్ మియర్ రీల్స్ ఆర్ సోషల్ మీడియా ఆర్ సర్టన్ ఇంటర్వ్యూస్ ఆర్ జస్ట్ ప్లాట్ఫామ్. టెక్నాలజీ దీనికి మించి ఉంది, ఆలోచన శక్తి దీనికి మించి ఉండాలి. ఇలా పిల్లలకి తల్లిదండ్రులకి అవగాహన కలిగించి ఇదిగో ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ ప్లాట్ఫామ్స్లో ఇంత ఎక్స్పోజర్ ఉంది, హౌ టు చూస్, వాట్ టు చూస్ అకార్డింగ్ టు యువర్ పర్సనాలిటీ అని మనకే తెలుసుకునే ఒక అద్భుతమైన కార్యక్రమం మిషన్ 10th క్లాస్. ఆలివ్ మిఠాయి వారి ఆధ్వర్యంలో మిషన్ 10th క్లాస్ మే 4వ తారీఖు నుంచి మే 4 ఆదివారం సాయంత్రం 5ంటికి జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అప్పుడు జాయిన్ మీటింగ్ మీద వేలు పెట్టేస్తే వెంటనే 931624438782 ఈ అంకెలు టైప్ చేస్తే బై డిఫాల్ట్ జాయిన్ అయిపోతాడు. హ్యాండ్ రైజ్ చేస్తే మేము అతను అన్మ్యూట్ చేసి అతను అడుగుతున్న దాన్ని మేము స్వీకరించి డౌట్ చెప్తాం. అందరినీ మ్యూట్లో పెడతాం, అంటే కనపడరు వినపడరు. హ్యాండ్ రైట్ చేస్తే వినపడతారు, అసలు కనపడటం అనేదే ఉండదు. వాళ్ళ పేరు మాకు తెలియదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. వాళ్ళు దీనివల్ల ఉపయోగం పొందాలి అనే ఒకే ఒక సంకల్పంతో మే 4 ఆదివారం సాయంత్రం 5 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 5ంటికి వివిధ రకాల వ్యక్తులతో వీళ్ళు ఆస్వాదించవచ్చని మీ ద్వారా చెప్పుకుంటాం. వండర్ఫుల్ సార్. అండ్ ఇది విద్యార్థులకి, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి మాత్రం కాదు, టీచర్స్కి కూడా ఎంతో ఉపయోగకరం కదా సార్ ఇది. సార్ నేను ఒక టీచర్గా, అంటే మీరు ఎంతోమంది విద్యార్థులని గొప్ప గొప్ప లీడర్స్ని తయారు చేసినటువంటి వ్యక్తి, మిమ్మల్ని ఒక టీచర్గా నేను ఒక స్టూడెంట్గా అడుగుతున్నాను సార్. చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ ప్రశ్నించాలనుకున్నా ప్రశ్నించలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పే గురువు గారికి కారణం ఏదైనా కావచ్చు, ఓపిక లేకుండా అయిపోతుంది, అది ఏదైనా కారణం కావచ్చు. సో మీరు ఒక టీచర్గా ఈ విషయంపై సాటి టీచర్, అందుకే కదమ్మా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఒక ఈమెయిల్ ఐడి కూడా స్క్రోల్ చేస్తాం. దానివల్ల హ్యాండ్ రైజ్ చేసి అడగటానికి కూడా భయపడే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ ఈమెయిల్ ఐడిలో వాళ్ళ యొక్క డౌట్ని పెడితే ఆ మెయిల్ ఐడికి రిప్లై ఇస్తాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అమ్మ, సబ్జెక్ట్లో డౌట్లు తీర్చడానికి కాదు ఆలివ్ మిఠాయి మిషన్ 10th క్లాస్ ప్రోగ్రాం. సబ్జెక్ట్లో డౌట్లు తీర్చేది నిష్ణాతులైనటువంటి ఆ టీచర్సే. సైకలాజికల్, సోషలాజికల్, బయోలాజికల్, అకాడమిక్ కెరీర్ ప్లానింగ్, టైం మేనేజ్మెంట్, ఈ విషయాల మీద మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలని మా కోరికమ్మ. ఈ అద్భుతమైన మిషన్ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక్కడి నుంచి ఇంకొక ఎత్తుగా అసలు లెక్కలేనంత స్థాయిలో ఎదిగి ఎందరో ప్రతి ఒక్క చదువుకోవాలి, పైకి రావాలి అండ్ విజ్ఞానం పెంచుకొని పైకి రావాలనుకున్న ప్రతి ఒక్క ఇండివిజువల్కి, 10th క్లాస్లో ఉన్నవాళ్ళు, 9th క్లాస్లో ఉన్నవాళ్ళు, 6th, 5th క్లాస్లో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి కార్యక్రమంగా, ఇది ఒక మంచి పాత్గా, ఒక మంచి గ్రోత్ చూపించాలి, అద్భుతమైన ప్లాట్ఫామ్గా గ్రోత్ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్ ఇందులో జాయిన్ అవ్వవలసిందిగా. మీ ఇంట్లో 10th క్లాస్ వాళ్ళు లేకపోవచ్చు, మేబీ పక్కింట్లో ఉండొచ్చుగా. సో ఈ కార్యక్రమం మీరు చూస్తుంటే మీరు కూడా ఈ వివరాలను వారితో షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ మారాలి. అప్పుడే మీరు చేసే ఈ సమాజ నిర్మాణం, అత్యున్నతమైన సమాజ నిర్మాణానికి నాంది ఇదే కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.